అయోధ్య రామ మందిరంలో చోరీ కట్టిన తరువాత శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భారీ సంస్కరణలకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగానే కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా నిర్ణయం, అలాగే డాక్టర్ అనిల్ రాజీనామాపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. చోరీ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదికను ట్రస్ట్ సభ్యులు నిశితంగా సమీక్షించనున్నారు. దీంతో పాటు రామాలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక సీఈఓ నియామకం చేపట్టే అంశంపై ఈ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రామమందిర విరాళాల లెక్కింపు భద్రతా విషయంలో ఇకపై అవుట్ సోర్సింగ్ కి గుడ్ బై చెప్పాలని ట్రస్ట్ భావిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఎస్బీఐ ఒప్పందాన్ని పునఃసమీక్షించి అవసరమైతే బ్యాంకును మార్చాలని ఆలోచిస్తోంది. చోరీ ఘటనలో ఎస్బీఐ అధికారుల పాత్రపై శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై రిటైర్డ్ బ్యాంకర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్ తో పటిష్టమైన కొత్త ఫైనాన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విరాళాల భద్రతను పర్యవేక్షించేందుకు సరికొత్త ప్రోటోకాల్ను సిద్దం చేస్తూ నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా ట్రస్టు కఠిన చర్యలు చేపడుతోంది. బీజేపీ నాయకులు రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరును వాడుకుంటున్నారని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామ మందిరం విరాళాల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. భక్తి పేరుతో అక్షంతలు ఇచ్చి విరాళాలు అడుక్కున్న కమలం పార్టీ నాయకుల అవినీతిని గుర్తించే అయోధ్య ప్రజలు అక్కడ బీజేపీ ఎంపీని ఓడించారని ఎద్దేవా చేశారు. దేవుడి పేరుతో స్కామ్ కి పాల్పడినందుకు బీజేపీ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయం వేరు, భక్తి వేరు స్పష్టం చేసిన మంత్రి రాముని హుండీలోని విరాళాలను ఎత్తుకెళ్లడం దేశ ప్రజలకే అవమానకరమని, దీనికి ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ సీఎంలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. భారతీయ జనతాలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. దేవుని పేరు మీద రాజకీయానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా. మేమెప్పుడు భక్తి వేరు, రాజకీయం వేరు. కానీ రాముణ్ణి భక్తితో పాటుగా రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అవును ఇది పొరపాటు, ఇది తప్పు, ఈ విధంగా అవినీతి జరగడం అనేటువంటిది రాముడికి సంబంధించిన విషయం లోపల ఒక పెద్ద అవమానకరమైన అంశం జరిగింది. రాముని పేరు మీద డబ్బుల దొంగతనం చేయడం ఆ పాలక వర్గం అనేటువంటిది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ కు ట్రస్టీలు అయినట్టే నాకు సంబంధం లేకుండా కాలేదు కదా. వాళ్ళ దగ్గర దోసుకుంటే నాకేం సంబంధం లేదని నేను అంటే తప్పవుతుంది కదా. వాళ్ళ నిబద్ధత అవసరం, వాళ్ళ పర్యవేక్షణ అవసరం. అట్లనే రామ జన్మభూమికి సంబంధించిన ఇష్యూ లోపల కూడా వీళ్ళందరూ కూడా బాధ్యులు. ప్రధానమంత్రి గారు తెలుసు, పోయి పూజలు చేసినారు. అమిత్ షా గారికి తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం అక్కడ ఉండేటువంటి హుండీలన్నీ కొల్లగొట్టుకొని ఎత్తుకొని వెళ్లిపోతే పోలీస్ కేసులు అయితే దాని మీద స్పందించి సరి అయినటువంటి శిక్ష ఇచ్చాల్సినటువంటి పరిస్థితులల్లా రాముడి పేరు మీద దొంగతనాలు జరిగి అవినీతి జరిగిందని చెప్పి రాముడి పేరు మీద దేశవ్యాప్తంగా వసూలు చేసిన చందాలన్నీ ప్రజల సొమ్మును ఎత్తుకొని పోయినంటే కూడా మరి స్పందించకపోతే ఏమైనటువంటి పరిస్థితి అనే మాట్లాడుతున్నాం.